నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. దయచేసి ఈ ఛానల్ను మన సమాజానికి తెలియపరిచి విస్తృతంగా ప్రచారం జరిగేటట్లు అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు స్త్రీలు మన సమాజంలో మాతృస్వామ్య వ్యవస్థ కలిగిన సమాజం. అమ్మ తల్లిని ఆరాధించేవాళ్ళం. తాటకి 1000 ఏనుగుల బలం, శక్తి కలిగిన ఆదిశక్తి స్త్రీగా మనం పిలుస్తూ ఉంటాం. విదేశీయులైన యురేషియన్స్ ఈ దేశానికి వచ్చిన తర్వాత వారికున్న గుర్రం, రథం, బాణాలు, వీటి శక్తితో మూలవాసులను ఓడించటం జరిగింది. ఓడించిన తర్వాత వారు భారతీయ స్త్రీలను తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళు విదేశాల నుండి వచ్చినప్పుడు పశుపోషకులు కాబట్టి వాళ్ళు తమ స్త్రీలను వారితో పాటు తెచ్చుకోలేదు. ఓడించబడిన తర్వాత ఇక్కడ స్త్రీలను వారు తమ సంతానోత్పత్తికి ఉపయోగించుకున్నారు. కనుకనే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ స్త్రీలను కూడా వారు ఎప్పుడు కూడా సమాన అవకాశాలు, హక్కులు ఇవ్వలే. వారందరినీ కూడా శూద్రులే అన్నారు. స్త్రీలందరూ శూద్రులు, ఇంక్లూడింగ్ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, లేకపోతే కమ్మ, రెడ్డి, కాపు, ఇంక్లూడింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా సనాతన ధర్మం ప్రకారం శూద్రులే, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. వాళ్ళకి చదువుకునే హక్కు లేదు. ఎలా అయితే శూద్రులకి, అతి శూద్రులకి చదువుకునే హక్కు ఎలా లేదో స్త్రీలకు కూడా హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. స్త్రీలకు ఆయుధం కూడా ధరించకూడదు అనేది సనాతన ధర్మం మనుస్మృతి ప్రకారంగా వారిని అత్యంత హీనంగా చేసినది వాళ్ళు అనుసరిస్తున్న హిందూ మతం. ఈ హిందూ మతం అంటేనే వారి ద్వారానే ఈ యొక్క విశ్వాసాలు ఒక జనరేషన్ నుంచి వేరొక జనరేషన్కి అవలంబిస్తున్నారంటే తరతరాలుగా స్త్రీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఏ మతం అయితే, ఏ విశ్వాసం అయితే వాళ్ళ హక్కులను నిర్వీర్యం చేసిందో దానినే వాళ్ళు ఇతరులకి కొనసాగేటట్లు చేస్తున్నారంటే స్త్రీలు తమ మైండ్ సెట్ కాలనైజ్ చేశారు. స్త్రీలను మత విశ్వాసాలతో లోబర్చుకున్నారు. ఈరోజు వారే ఈ యొక్క హక్కులు అన్నీ నిర్వీర్యమైనప్పుడు వారు ఏ మతం అయితే వారికి హక్కులు ఇవ్వలేదో ఆ మతాన్నే ఈరోజు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారంటే ఇది చాలా విచారకరమైన విషయము. కనుక ఈరోజు ఈ విషయంపై నేను మాట్లాడాలని భావిస్తున్నాను. అసలు స్త్రీవాదులు మనుస్మృతికి అనుకూలమైన ఉద్యమంలో చేరవచ్చునా? స్త్రీలను అత్యంత హీనంగా, నీచంగా, కఠినంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా చిత్రీకరించిన మనుస్మృతిని విమర్శించడాన్ని లేక మనుస్మృతిని దహనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీవాద ముసుగులో కులతత్వాన్ని ప్రోత్సహించే మతోన్మాద శక్తులకు బలపరచడానికి స్త్రీలే ముందుకు రావడం అత్యంత శోచనీయం. మహిళా హక్కులను నిర్మూలించే శక్తులను బలపరచడానికి ఒక సామాజిక పరికరాలే స్త్రీలే ఉపయోగపడటం అత్యంత దారుణమైన విషయం. వీసీకే నాయకులు తిరుమావళవన్ గారు బీజేపీని లక్ష్యంగా చేసుకొని
ఒక విమర్శ చేశారు. మహిళా వ్యతిరేక ప్రకటనలు చేశారనే నెపంతో తమ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తిరుమావళవన్ గారికి వ్యతిరేకంగా ఆంధ్ర ద్రావిడులు మిగతా సమాజం నుండి వేరు చేస్తూ ఒక చీలికను తీసుకురావడానికి ప్రయత్నాలు గతంలో జరిగాయి. పూలే, పెరియార్, అయోధ్యదాస్, అయ్యంకాళి, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని ఎదుర్కొనడానికి మతతత్వ శక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగమే నటి ఖుష్బు బీజేపీలో చేరిన తర్వాత తిరుమావళవన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసింది, కానీ ఆవిడ చప్పబడిపోయింది, కూలిపోయింది. తిరుమావళవన్ 24 అక్టోబర్ 2020న పెరియార్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ వెబినార్ సమావేశంలో మహిళల స్థితిగతులపై మనుస్మృతి నుండి కొన్ని భాగాలను ఉటంకిస్తూ మాట్లాడడం తమిళనాడులో తీవ్ర వివాదాన్ని సృష్టించింది. తమిళనాడు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే కూటమిలో మిత్రపక్షమైన విడుదలై చిరుతైగల్ కచ్చి వీసీకే అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమలవన్ గారు వెబినార్లో మనుస్మృతి మహిళలందరినీ అవమానకరంగా చిత్రీకరించిందని పేర్కొన్నారు. వెబినార్లో సెప్టెంబర్ 27న జరిగినప్పటికీ వివాదాస్పదమైన వీడియో క్లిప్ అక్టోబర్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు తిరుమావళవన్పై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 153, 295A, 298, 253A, 505(1)B, 505(2) కింద కేసు నమోదు చేశారు. మనుస్మృతికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపడానికి తిరుమావళవన్ గారు ఇచ్చిన పిలుపు హిందుత్వ శక్తులను రెచ్చగొట్టింది. మనుస్మృతిపై తిరుమావళవన్ చదివిన అంశాలు మనుస్మృతి 9వ అధ్యాయం 3వ శ్లోకం, బాల్యంలో తండ్రి సంరక్షణలోను, యవనంలో భర్త సంరక్షణలోను, వృద్ధాప్యంలో కుమారుడి సంరక్షణలో స్త్రీ ఉండాలి, స్త్రీ స్వతంత్రంగా ఉండరాదు అనే భావన పేర్కొనబడింది. మనుస్మృతి 5వ అధ్యాయము 154వ శ్లోకం, తండ్రి ఇచ్చిన భర్తను స్త్రీ జీవించి ఉన్నంత వరకు సేవించాలి, అతడు మరణించిన తర్వాత మరొక వివాహం చేసుకొనరాదు. మనుస్మృతి 5వ అధ్యాయము 155వ శ్లోకము, భర్త దుర్గుణాలు కలిగిన వాడైనా వేరే స్త్రీతో సంబంధం ఉన్న స్త్రీ అతన్ని దేవుడిగా భావించి సేవించాలి. మనుస్మృతి 5వ అధ్యాయము 157వ శ్లోకం, స్త్రీకి వ్రతం లేదు, యజ్ఞం లేదు, భర్త సేవ ద్వారా మాత్రమే స్వర్గం లభిస్తుందని పేర్కొనబడింది. మనుస్మృతి 9వ అధ్యాయము 78వ శ్లోకం, భర్త మరొక వివాహం చేసుకున్న భార్య కోపంతో ఉంటే ఆమెను అదుపులో ఉంచాలని పేర్కొనబడింది. మనుస్మృతి 9వ అధ్యాయము 83వ శ్లోకము, స్త్రీ పురుషుడి రూపం, మనసు గురించి ఆలోచించకుండా భర్తను అనుసరించాలని పేర్కొనబడింది. భారత రాజ్యాంగానికి ముందు స్త్రీ స్థితిగతులు 1. స్త్రీల హృదయాలను తోడేళ్ల హృదయాలతో పోల్స్తూ అవమానించడం జరిగింది, ఋగ్వేదం 10:95-15లో. 2. స్త్రీల చంచల స్వభావం కలవారని పేర్కొన్నారు, ఋగ్వేదం 4:33-1. 3. స్త్రీలు స్నేహానికి పాత్రులు కారని పేర్కొన్నారు, ఋగ్వేదం 10:95-15. 4. గొడ్రాలైన స్త్రీని యమునికి బలి ఇవ్వాలని పేర్కొన్న వ్యాఖ్యానాలు ఉన్నాయని విమర్శలున్నాయి, అథర్వ వేదం 7:38-4. స్త్రీలను జూదం, మద్యం వంటి వాటితో పోల్చిన వ్యాఖ్యలు ఉన్నాయి, మైత్రేయ సంహిత 3:63. మనుస్మృతి స్త్రీ విద్యపై పరిమితులు విధించిందని విమర్శింపబడింది. బాల్య వివాహాలు, సతీ సగమనం లాంటి ఆచారాల తర్వాత కాలంలో పెరిగాయని సామాజిక సంస్కర్తలు విమర్శించారు. భర్త మరణించిన తర్వాత మరొక వివాహం చేయరాదని పేర్కొనబడింది మనుస్మృతి 5:154. భర్త ఎంత దుర్మార్గుడైనా
దేవుడిగా భావించాలని పేర్కొనబడింది. మనుస్మృతి 5:155. స్త్రీకి యజ్ఞం లేదు, వ్రతం లేదు, భర్త సేవ ద్వారానే ఫలితం అని పేర్కొనబడింది. మనుస్మృతి 5:157. విధవరాలు కందమూలాలతో జీవించాలని పేర్కొనబడింది. మనుస్మృతి 5వ అధ్యాయము సంబంధిత వ్యాఖ్యానాలు ఉన్నాయి. స్త్రీలను ఎప్పుడు పర్యవేక్షణలో ఉంచాలని పేర్కొనబడింది. మనుస్మృతి 9వ అధ్యాయము 13. స్త్రీలకు గురుకుల విద్య లేదని పేర్కొనబడింది. మనుస్మృతి 2వ అధ్యాయము పురుషుడు అందహీనుడైనా భార్య అతన్ని అనుసరించాలని పేర్కొనబడింది. మనుస్మృతి 9:83. భార్యను కట్టివేసి నియంత్రించాలని పేర్కొనబడిన వ్యాఖ్యలు ఉన్నాయి. మనుస్మృతి 9:78. హిందూ మత గ్రంథాల్లో ఉన్న పై అంశాలను ఉదహరించినందున కేసులు వేస్తారా లేక వాటిని రాసిన వారిని ప్రశ్నిస్తారనే ప్రశ్నను తిరుమావళవన్ గారు లేవనెత్తారు. పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తున్న డాక్టర్ తోల్ తిరుమావళవన్ గారు భారతదేశంలో ద్రవిడ రాజకీయాల్లో ఒక ప్రధాన నాయకుడిగా ఎదిగారు. మనుస్మృతి స్త్రీకి సంరక్షకుణ్ణి ఇచ్చింది. రాజ్యాంగం పౌర హక్కులు ఇచ్చింది. స్త్రీని కాపాడాల్సిన వస్తువు కాదు, సమాజాన్ని నిర్మించే శక్తిగా చూడాలని రాజ్యాంగం చెప్పింది. మనువు సంకెళ్ళు వేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తలుపులు తెరిచింది. స్త్రీకి రక్షకుడు కాదు, స్వతంత్ర హక్కులు కావాలి. హక్కులు లేని గౌరవ బానిసత్వానికి మరో పేరు ఈ యొక్క మనుస్మృతి. కనుక ఈ మనుస్మృతిని ప్రకారం హిందూ వాంగ్మయంలో స్త్రీల యొక్క స్థితిని స్త్రీలు కూడా తెలుసుకొని ఆ యొక్క విశ్వాసాల్లో కంటిన్యూ అవ్వాలా, తమ పిల్లలకు అవే నేర్పించాలా, ఈ భావనను స్త్రీలే ముందుగా వాటిని విమర్శించే పరిస్థితికి రావాలి. స్త్రీలు వాటిని ఎప్పుడైతే విస్మరిస్తారో అప్పుడు ఈ దేశంలో మరొక విప్లవం రావడానికి పూర్తి అవకాశం ఉంది. కనుక స్త్రీలు సత్యాన్ని తెలుసుకొని ఆచరిస్తూ ముందుకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.